ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీర విహారం చేసిన వైసీపీ పార్టీ నేతలపై వరుస కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వైసీపీకి చెందిన చాలా మంది కీలక నేతలపై కేసులు నమోదు కాగా, గన్నవరం నుండి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్తో పాటు నందిగం సురేష్, సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. ఇక కేసులు నమోదైన వైసీపీ నేతల సంఖ్యకు లెక్కే లేదు అని చెప్పాలి. తాజాగా హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వంతు వచ్చింది. 2019 ఎన్నికల దాకా ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్గా స్థాయి అధికారిగా ఉన్న మాధవ్ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో నెలకొన్న వివాదంతో ఒక్కసారిగా రాజకీయ కండువా కప్పుకున్నారు. పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన మాధవ్ వైసీపీ పార్టీలోకి చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బీసీ నియోజకవర్గానికి చెందిన మాధవ్కు హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చిన జగన్ ఆయనను ఏకంగా పార్లమెంటుకు పంపారు. దీంతో జగన్ ఆదేశానుసారం మాధవ్ ఓ రేంజ్లో స్వైర విహారం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. కియా పరిశ్రమ ప్రతినిధులకు మాధవ్ బెదిరింపుల వీడియోలు వైరల్ కాగా, ఏపీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజుకు పార్లమెంటు ఆవరణలో బెదిరింపులు, ఓ మహిళ న్యూడ్ వీడియో కాల్ మాధవ్ కెరీర్ను సర్వనాశనం చేశాయన్న వాదనలు ఉన్నాయి. అయితే అరెస్ట్ అయ్యే వ్యక్తుల జాబితాలో మాధవ్ కూడా చేరిపోయారు. మార్చి 5వ తారీఖున తమ ముందు విచారణకు హాజరు కావాలని అనంతపురం సైబర్ క్రైమ్ పోలీసులు మాధవ్కు నోటీసులు జారీ చేశారు. మాధవ్ పై ఉన్న కేసు ఏంటంటే, కేసులో బాధితురాలి పేర్లను వెల్లడించకూడదు అన్న నిబంధనలను అతిక్రమించిన మాధవ్ ఓ పోక్సో కేసులో బాధితురాలి పేరును బహిర్గతం చేశారు. దీంతో గతేడాది మాధవ్ పై మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో భాగంగా మాధవ్కు పోలీసులు నోటీసులు పంపించారు. ఇదిలా ఉంటే ఈ నోటీసులపై మాధవ్ ఘాటుగా స్పందించారు. విచారణకు హాజరయ్యే తేదీని కోరుతున్నానన్న మాధవ్ న్యాయ నిపుణుల సలహా తీసుకునే విచారణకు హాజరయ్యే విషయాన్ని ఆలోచిస్తానని తెలిపారు. తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు మాధవ్. రాష్ట్రంలో అంతర్యుద్ధం రాబోతుందని కూడా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదని ఆయన వ్యాఖ్యానించారు.